నిన్ను ఏంటో నువ్వు చేసిన పని. ఆయన ఎందుకు నిన్ను కొట్టారు? ఒక రాజకీయ నాయకుడికి యాక్సిడెంట్ అయి వచ్చాడు. ఒకే ఒక ఇంజెక్షన్ వేశాను, తను అవుట్. ఇంజెక్షనా? అయ్యో, ఇంజెక్షన్ మంచిదే. క్యాజువాలిటీలో అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది. కొంతమంది పేషెంట్స్ తో ఉండే బంధువులకి డాక్టర్ని కొడితేనే తృప్తిగా ఉంటుంది. పైగా వాళ్ళు రాజకీయ నాయకులు. డాక్టర్ అయితే ఇలాంటి రిస్క్ ఉంది కదా, అయినా నువ్వు తిరిగి కొట్టాల్సిందే. మనం యేసు ప్రభుని కొలిచేవాళ్ళం. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని చెప్పారా లేదా? కళ్ళకి కళ్ళు పళ్ళకి పళ్ళని బైబిల్లో కూడా ఉంది కదా, జీససే చెప్పాడు కదా. సరిపోయింది, నీ వల్ల మళ్ళీ తన్నులు తింటాను. అయినా తన్నులు తిని దాక్కుని కూర్చోడం అసహ్యంగా లేదా? వాళ్ళందరూ వెళ్ళిపోయారు. చాలా మంచిది. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏం చేశాను? డాక్టర్ ఒక్కరే కదా, నేను చూసుకుంటాను. మీరు లేడీ కాబట్టి తప్పించుకున్నారు, లేదంటే మీకు కూడా తన్నులు ఖాయం. నా మీద చేయిస్తే కంప్లైంట్ ఇస్తా, మనకు అసోసియేషన్ ఉందిగా. మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా 10% మందిని ఆ ప్రభు తీసుకెళ్లిపోతాడు. అందులో 3% మంది పేషెంట్స్ బంధువులు డాక్టర్ని కొట్టిగానే వాళ్ళ ఇంటికి వెళ్ళరు. మైకేల్, మరి మన విషయం ఏంటి? మన విషయం అడగడానికి వేళపడలేదా? పెద్ద అడుగుతుంది. ఆ డాక్టర్ ఏమడిగింది? డాక్టర్ కి నేనంటే ఇష్టం అట, ఐ లవ్ యూ చెప్తూ ఉంటుంది, నేను అందంగా ఉంటానట, డైలీ ఏదో చెప్తుంది. ఓ గాడ్, ఏంటి? తను నీకు ప్రపోజ్ చేసిందా? వెల్, ప్రపోజల్ అంటే డైలీ హాస్పిటల్లో నాకు 3 సార్లు ప్రపోజ్ చేస్తారు. అది కల్లో అయి ఉంటుంది. ఆ అమ్మాయి నాకు నచ్చింది. అలాగా? నిజంగా నీకు ఆ డాక్టర్ నచ్చిందా? మరి నువ్వే పెళ్లి చేసుకో. ఓవే, నచ్చిందంట. సడన్ గా వచ్చి నుంచున్నాడు, పెద్ద సర్ప్రైజింగ్ గా అనిపించింది. నీకు అసలు ఫోన్ కూడా చేయలేదా? లేదే. హ్యాపీ బర్త్డే. హాయ్. ఏయ్, ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చావు? రాకూడదు. తనే నా కళ, భవిష్యత్తు, నా లైఫ్. అలాగా? గత 3 ఏళ్లుగా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. మైక్, నువ్వు చెప్పేది నిజమా? నేనెప్పుడు ఏది కూడా బయటకు చెప్పను. ఈవిడ నాకు నచ్చలేదు. నేను నిన్నేమి ఒపీనియన్ అడగలేదు. హాయ్. హాయ్. ఏ, ఒక నిమిషం. ఓకే, క్యారీ ఆన్. హే, హాయ్. ఇది తెలుసు, జెనిఫర్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే అన్నా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. Will you marry me? Anna, will you marry me? ఏంటి మైకల్ ఇది? ఒక మంచి రోజుని చెడగొట్టావు. నువ్వేమంటున్నావు? యు నో వాట్, నేను వర్గీస్ 1 year గా రిలేషన్షిప్ లో ఉన్నాం. వర్గీసా? ఎస్. అయితే మన మధ్య ఏం లేదే. మైకేల్, నేను మన రిలేషన్షిప్ లో ఎప్పుడూ సాటిస్ఫై కాలేదు. ఒక చేంజ్ ని ఎవరైనా కోరుకుంటారు కదా. నీకు నాకంటే అందమైన అమ్మాయి దొరుకుతుంది. ఆ తర్వాత మనం ఎప్పటికీ ఫ్రెండ్స్ గానే ఉంటాం. పోయకుండా కూడా చెప్పొచ్చు. అది కడిగితే పోతుందిలే. ఎస్కేప్ అయిపోయింది. వర్గీసా? ఒకవేళ అచ్చు వర్గీసేమో. తను నా గురించి ఏమనుకుంటుంది? తెలియకుండా అనవసరంగా ఉంగరం కూడా ఇచ్చొచ్చానే, అనవసరంగా డబ్బులు కూడా పోయాయి. తన మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఏం లేదు, ఏదో ఊరికి ట్రై చేశానంతే. బాధగా ఉందా? బాధ?
పర్లేదులే, కొద్ది రోజులు పోతే అంతా సర్దుకుపోతుంది. అయినా కూడా వదిలేసింది. అయినా నీకు కొంచెం మెచ్యూరిటీ రావాలి మైకల్. కావాలంటే నువ్వే చూడు, ఇక నా జీవితంలో ఏ అమ్మాయికి చోటు లేదు. అయ్యో అలా అంటే ఎలా? ఇంకా చాలా మంది అమ్మాయిలు ఊర్లో ఉన్నారు కదా, ఏదో ఒకటి వర్కౌట్ అవుతుందిలే. ఏయ్, వయసుకి మించి మాట్లాడుకో. మనం ఇంటికి వెళ్తాం. నేను రాను. డాడీ ఉంటారనా? ఆ, అందుకే రానంటానుగా. మన డాడీ నాతో ఎలా ఉండేవారు? 24 గంటలు నేను ఎత్తుకుని ఉండేవారు. ఆయన పోయిన తర్వాత నాకు ఎవ్వరూ లేరనిపించింది. మేము ఉన్నాం కదా, నేను, మమ్మీ. నాన్న ఎలా చనిపోయారు? డాడీ, నేను డ్రైవ్ చేయనా? ట్రై చేస్తావా? ఆ. చూసి జాగ్రత్త. మెల్లగా మెల్లగా ఇటువైపు. అలే రైట్లో తిప్పు, అట్లే మెల్లగా. అంతా తలరాతే. మైకల్ని ఎందుకు తీసుకువెళ్ళాలి? ఏదో తను అడిగాడని ఈయనెందుకు బండి వాడికి ఇవ్వాలి? ఇప్పుడు వాడి వల్లే కదా ఇదంతా జరిగింది. సొంత తండ్రి చావుకి వాడే కారణమయ్యాడు. నేనలా అనుండకూడదు. తండ్రి లేకపోవడానికి కారణం వాడే అన్న నమ్మకాన్ని కలిగించాను. అందువల్ల వాడెప్పుడూ నా దగ్గరికి రాలేదు. తర్వాత నువ్వు మాట్లాడలేదా? నాతో మాత్రమే కాదు, ఎవరితోనూ మాట్లాడలేదు. అసలు నీకు ఏం వినపడలేదా? నిన్నే అడుగుతున్నావు. ఇలాగే సైలెంట్ కొంటే మీ నాన్నగారిని కూడా చంపేశావుగా. ఉండరా, వాడి సంగతి నేను చూస్తాను.